బిర్యానీ ప్రియులకు నోరూరించే శుభవార్త. మన న్యూ రామేశ్వరం రెస్టారెంట్ లో ఇప్పుడు అద్భుతమైన న్యూ ఇయర్ ఆఫర్లు. డీమార్ట్ ఎదురుగా కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ కరీంనగర్లో ఏం జరుగుతుంది ప్రస్తుతం కరీంనగర్లో దిష్టిబొమ్మ దగ్ధాల పరంపర కొనసాగుతుంది. అవును, నిన్న హైదరాబాద్లో బీజేపీ కార్యాలయం పైన కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి దాడి ఏదైతుందో దానికి నిరసనగా నిన్న కరీంనగర్లో బీజేపీ నాయకులు ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. అయితే ఆ ధర్నాలో బీజేపీ నాయకులు చాలామంది కరీంనగర్లోని ధర్నా చౌక్ చేరుకొని అందరూ స్లోగన్స్ చేస్తూ కాంగ్రెస్ పైన అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ పైన వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. సో ఇది చేయడంతో నిన్న ఇదే విషయంలో వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఆఫీస్ పైన ఏ విధంగా కాంగ్రెస్ నాయకులు దాడి దిగారో కరీంనగర్లో మేము కూడా డీసీసీ ఆఫీస్ పైన మేము కూడా దాడికి యత్నిస్తామన్నట్టు కూడా బీజేపీ నాయకులు చెప్పడంతో నిన్న డీసీసీ కార్యాలయంలో అంతా కూడా కాంగ్రెస్ నాయకులంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. సో పోటాపోటీగా ఎలా మా పార్టీ ఆఫీస్ పైన ఏ విధంగా వాళ్ళు దాడి చేస్తారు అన్నట్టు కూడా డీసీసీ ఆఫీస్లో కూడా చాలా మంది కార్యకర్తలు నాయకులు అక్కడ చేరుకొని లోపల ఉండడం జరిగింది. అయితే నిన్న కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన అనంతరం ఈ విషయం ఏదైతే అక్కడ ఆ పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తామని చెప్పగానే కరీంనగర్ పోలీసులు అంతా కూడా డీసీసీ కార్యాలయం ముందు అక్కడ మోహరించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అక్కడ పోలీసులు అంతా కూడా పహారా కాసిన సందర్భం నెలకొంది. అయితే ఈ రోజు నిన్న బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సందర్భంలో ఈ రోజు కూడా కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఒక 30 మంది కలిసి అక్కడ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించడం జరిగింది. బీజేపీ దిష్టిబొమ్మ దగ్ధం యత్నించడంతో అక్కడ పోలీసులు అంతా కూడా ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు చాలా మంది కలెక్టరేట్ ఆఫీస్కి చేరుకొని అక్కడ ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వారి దిష్టిబొమ్మ దగ్ధాన్ని చేయకుండా భగ్నం చేయడం జరిగింది. అయితే 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కలెక్టరేట్ నుండి జెండాలు పట్టుకొని స్లోగన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. అయితే అది సైలెంట్ గా చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి బీజేపీ పార్టీతో ఉన్నటువంటి ఒక దిష్టిబొమ్మను సడన్ గా పరిగెత్తుకు రావడంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు అంతా కూడా ఆ దిష్టిబొమ్మను తీసుకొని చెదరగొట్టడం జరిగింది. అక్కడ నుండి తర్వాత కాంగ్రెస్ నాయకులు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత బీజేపీ నాయకులు కూడా వచ్చి ధర్నా చేస్తారు కావచ్చు అనే ఉద్దేశంతో పోలీసులు అంతా కూడా అన్ని ధర్నా చౌక్లలో పహారా కాస్తున్న సందర్భం. ఎక్కడ చూసినా కూడా అటు కలెక్టరేట్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా పోలీసులు అంతా కూడా ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఎక్కడ ఈ నిరసనలు వ్యక్తం చేస్తారో, ఎక్కడ దిష్టిబొమ్మ దగ్ధం యత్నిస్తారో అని చెప్పేసి ప్రతి చోట కూడా పోలీసులు ప్రస్తుతం పహారా కాస్తున్న సందర్భం కూడా నెలకొన్నది. అయితే ఇదే విషయం అక్కడ కరీంనగర్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించడంతో అది చెదరగొట్టిన అనంతరం తర్వాత వారికి పోలీసులకు మరొక ఇన్ఫర్మేషన్ వచ్చింది. కరీంనగర్ మహిళా కాంగ్రెస్ నుండి కూడా నిరసన వ్యక్తం చేయడానికి వస్తున్నారు, దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి వస్తున్నారు అనే విషయం తెలియడంతో పోలీసులు అంతా కూడా అప్రమత్తం అయ్యింది. అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా వస్తున్నట్టుగా సమాచారం రావడంతో కూడా పోలీసులు అంతా కూడా అప్రమత్తమై అన్ని ఏరియాలో కూడా పోలీసులు పహారా కాస్తున్న సందర్భం నెలకొంది. ప్రస్తుతం అయితే దిష్టిబొమ్మల దగ్ధం యత్నం ఏదైతుందో పరంపర కొనసాగుతుంది. కరీంనగర్లో అంతా కూడా నిన్నటి నుండి చూసుకుంటే ఈ నిరసన వ్యక్తం చేస్తూ అటు బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీగా ఈ నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఇది మరి ఎక్కడ పుల్ స్టాప్ పడుతుందో వేచి చూడాలి. కెమెరా పర్సన్ చింటూతో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.